అందరికి నమస్తే. 2 డేస్ బ్యాక్ అనుకుంటా హైకోర్టు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల పెంపుదల కోత పైన విచారణ జరిపింది. ఏంది విచారణ అంటే లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కాలేజీలకు ఇంజనీరింగ్ సీట్లు తప్పించారు. ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి కాలేజీలు కావచ్చు, ఎంఎల్ఆర్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని కాలేజీలు వర్ధమాన్ కాలేజీ కావచ్చు, ఇట్లా కొన్ని కాలేజీలకు సీట్లు కోసేసారు. వాళ్ళు కోర్టుకు పోయినారు. మేము రాజకీయ పార్టీకి అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాం కాబట్టి మా కాలేజీలకు సీట్లు కోసినారు అని. ఇక అవే కాదు, ఇక వేరే వేరే సీట్లకు వేరే కాలేజీలో కూడా తగ్గించారు. అసలు విషయం ఏంటంటే అసలు కొత్త కాలేజీలకు పర్మిషన్ ఇవ్వద్దని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. కొత్త కాలేజీలకు పర్మిషన్స్ లేవు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధం ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఈ సీట్ల పెంపు అనే విషయం గవర్నమెంటే డిసిజన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇష్టం. వాళ్ళు పెంచితే పెంచినట్టు, వాళ్ళు తగ్గిస్తే తగ్గించినట్టు, అంతే. మేము దీనిలో ఇన్వాల్వ్ కామన్నట్టుగా కోర్టు చెప్పేసింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే మళ్ళీ సీట్లు గీట్లు ఉంటాయి. కాకపోతే సీట్లు పెంచాలా వద్దా? సీట్లు ఇంట్లోకి ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకోం కదా. కాలేజీలు ఏదో తప్పుడు పనులు చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ మేనేజ్మెంట్ కోటా కింద ఒక ఫిక్స్డ్ అమౌంట్ లేకపోవడంతోన ఎంతకు పడితే అంత డబ్బులు కొనగలుగుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సేమ్ అట్లే ఉంది. అంత దూరమేం లేదు. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోదాం. మన తెలంగాణలో 1,45,000 సీట్లు ఉన్నాయి మొత్తం ఇంజనీరింగ్ అన్ని కాలేజీలు కలిపి. ఇంకా దానిలో కొన్ని సాంప్రదాయ ఇంజనీరింగ్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఏంటివి మన మెకానికల్ కానీ సివిల్ ఇట్లాంటి దానిలో ఎవరు చేరతలేరు. మొత్తం కంప్యూటర్ సైన్సు, దానిలో డేటా సైన్సు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంకా రకరకాల కొత్త కోర్సులు వచ్చేసినాయి. మొత్తం కంప్యూటర్ సైడ్ వెళ్ళిపోయారు మొత్తం. ఇవేమో తగ్గిపోయినాయి. ఈ కాలేజీలు ఏమంటారంటే ఇవి తగ్గిపోయినాయి కదా, ఈ తగ్గిపోయిన సీట్లు పెంచండి, దానిలో పెంచండి. ఎందుకంటే జనమంతా అద్దవుతున్నప్పుడు అక్కడ సీట్లు ఉండాలి, కానీ ఈ కింద దానిలో ఎందుకు అనేది గవర్నమెంట్తో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అంతకుముందు గవర్నమెంట్ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసింది. సరే, ఇక్కడ జనాలు లేనప్పుడు అక్కడ చదువుతారు కదా. ఇప్పుడు జనానికి ఏది ఇంట్రెస్టో అది పెట్టాలి. మధ్యాహ్నం పూట ఎవరైనా పూరి చేస్తే ఎవడు తినడు. మధ్యాహ్నం పూట అన్నమో బిర్యానో పెట్టాలి వ్యాపారం నడవాలంటే. ఉదయం పూట పొద్దుగా నేను బిర్యానీ పెడతాంటే ఎవరు తినరు. సేమ్ ఇక్కడ మన దగ్గర కూడా ఈ సాంప్రదాయ ఇంజనీరింగ్ అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి జనాలు ఏదైతే చదువుకుంటున్నారో అవి పెడితేనే ఎక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో బిజినెస్ గురించి మాట్లాడదు మనం. ఇక్కడ మన వాళ్ళకి ఎంతవరకు ఫెసిలిటీ ఉందనేది ఇంపార్టెంట్. మన పిల్లలకి ఎంతవరకు చదువు అక్కడ సీట్లు వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు పెంచకపోవడం వల్ల ఎవరికి నష్టం? ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచకపోవడం ఎవరికి నష్టం? 2 విషయాలు ఉన్నాయి. హైదరాబాద్లో కాన్వెంట్ స్కూళ్ళలో, కోచింగ్ సెంటర్లలో అక్కడ ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు. వాళ్ళు కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకుంటారు. వాళ్ళ ర్యాంకును బట్టి టాప్ కాలేజెస్ వస్తాయి, లేకపోతే మిడిల్ కాలేజెస్ వస్తాయి, లేకపోతే లాస్ట్ కాలేజెస్ వస్తాయి. ఏదో ఒక దగ్గర వాళ్ళు అనుకున్న కోర్సు కొద్దిగా అటో ఇటో, కంప్యూటర్ సైన్స్ అనుకున్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ రాని వాళ్ళు డేటా సైన్స్ రాని వాళ్ళు సైబర్ సెక్యూరిటీ, ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఎవరు వీళ్ళు? అంతో ఇంతో డబ్బులుండి కనీసం మధ్యతరగతి అబో మధ్యతరగతి కూడా కాదు, అబో మధ్యతరగతి జనాలు కనీసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఎంసెట్ బాగా రాసి, ఇప్పుడు ఎఫ్సెట్ బాగా రాసి ఆన్లైన్లో సీట్లు తెచ్చుకుంటారు, వాళ్ళు జాయిన్ అయిపోతారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక ఇంగ్లీష్ మీడియమే ఫస్ట్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళు తరువు ఉంటారు, వాళ్ళకు మంచి సీట్లే వస్తాయి. ఇక కౌన్సిలింగ్లో సీట్లు రాని వాళ్ళు ఎవరు? గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్, ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు, లేకపోతే ఒక సాంప్రదాయ ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కదా, దానిలో ఊళ్ళలో జిల్లాలో కానీ ఇంకా మండల స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళకు వెబ్సైట్ కష్టం, సీట్ రావడం కష్టం. ప్రభుత్వం చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు 1,45,000లో 70% కన్వీనర్ కోటా అంటే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా అంతా మేనేజ్మెంట్ కోటా అంటారు. ఇక్కడనే కిరికిరి ఉంది. ఈ మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేస్తాయి? బుద్ధి ఉన్నంత ఫీజు వసూలు చేస్తాయి. ఒక్కొక్క కాలేజీ ఒకటి, దానికి మధ్యవర్తులు ఉంటారు, బ్రోకర్లు ఉంటారు. తర్వాత కాలేజీలో డిమాండ్ చేస్తాయి 5 లక్షల డొనేషన్, 10 లక్షల డొనేషన్, రకరకాల డొనేషన్స్ వసూలు చేస్తాయి. ప్రభుత్వం అవసరమైతే సీట్లు పెంచాలి. కన్వీనర్ కోటా సీట్లు పెంచండి. కన్వీనర్ కోటా కూడా సీట్లు పెంచితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. లేదంటే మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచుతారా? మేనేజ్మెంట్ కోటా పెంచితే దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టండి. ఇంతే అమౌంట్ 5 లక్షలు పెడతారా, 3 లక్షలు పెడతారా,
2 లక్షలు పెడతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంది? మ్యాక్సిమం 1.5 lakh, తక్కువ 50,000 60,000 కూడా ఉన్నట్టుంది. 60,000 కాలేజీలో మేనేజ్మెంట్ కోటాకు వచ్చే వరకు ఒక 30,000 50% పెంచి 90,000 ఫిక్స్ చేయండి. లేకపోతే 1,00,000 వసూలు చేసే కాలేజీలో 1,50,000 చేయండి, 50% పెట్టండి. కన్నర్ కోటా ఫీజు ఎంత ఉంటుందో గవర్నమెంట్ ఫీజు, దానికి ఒక 50% పెంచి మేనేజ్మెంట్ కోటా పెంచండి. అంటే ఒక స్ట్రీమ్లైజ్ చేయడం ఇంపార్టెంట్. కానీ ఎలక దూరిందని ఎలకను చంపడం, ఎలకకు మందు పెట్టాలి, లేకపోతే ఏదైనా బోన్ తీసుకొచ్చి పెట్టాలి, దాన్ని లేకుండా చేయాలి. కానీ ఇల్లు తగలబెట్టినట్టుంది ఇది. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేది పిల్లలకు చదువు కావాలని, పిల్లలకు చదువు కోసమే కదా. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతోన ఈ గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా జిల్లా స్థాయి నుంచి కిందికి ఉండే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం. ఇప్పుడు డబ్బులున్నోడు మేనేజ్మెంట్ కూడా కొనుక్కొని చదువుతాడు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ కాలేజీలో ఎంత అయితే అంత వాళ్ళకి రికమెండేషన్స్ కూడా నడుస్తాయి. వాళ్ళకి మినిస్టర్స్ రికమెండేషన్ చేస్తారు, అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫార్సు లెటర్స్ పోతాయి, పలానా మావోడే ఈ సీట్ అని. డబ్బులు కూడా పెట్టుకోగలరు వాళ్ళు. డబ్బులున్నోడు కన్నర్ కోటాలను చదవగలడు, మేనేజ్మెంట్ కూడా అయినా చదవగలడు. డబ్బు లేనివాడు మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టలేడు, కన్వర్ కోటాలు కూడా డబ్బు సంపాదించలేడు. ఎందుకంటే వాళ్ళకంత ఏంది మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పోయి చదువుకునే స్తోమత లేకపోవచ్చు, లేకపోతే పెద్దగా నారాయణ చైతన్య లాంటి పెద్ద కాలేజీలో పోయి చదువుకునే అవకాశం రాకపోవచ్చు. వాళ్ళకు 1,00,000 ఫీజులు కట్టి వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు. వీళ్ళకి వచ్చి చదవాలంటే వాళ్ళకు హాస్టల్లో జాయిన్ చేసి చదివించాలంటే ఇయర్లీ 1.5 సంవత్సరం ఇంటర్మీడియట్ మొత్తం అయ్యే వరకు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. అది కట్టలేక వాళ్ళు ఎక్కడో అక్కడనే ఇంటర్మీడియట్ చదువుతుంటారు. ఏదో జిల్లా స్థాయిలోనో మండల స్థాయిలోనో ఎక్కడో దగ్గర ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి నష్టం కదా. మీరు ఇంజనీరింగ్ కాలేజీల మీద కోపంతోనో లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్లతోనో మీకు వడరాకనో మీరేదో నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది ఎవరు? పిల్లలు, పేద పిల్లలు, పేద మధ్యతరగతి. ఇంకా మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళు ఎట్లా చదువుకోగలరు? వాళ్ళు మేనేజ్మెంట్ కూడా కొనుక్కొని చదువుతారు, లేకపోతే మంచి కాలేజీల కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ తీసుకొని చదువుతారు, ఏదో విధంగా చదువుతారు. అవసరమైతే మేనేజ్మెంట్ కోటా 50% పెంచడం, లేకపోతే కన్నర్ కోటా ఇంకా సీట్లు పెంచి చేయడం, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఏమన్నా వెయిటేజ్ ఇవ్వడం వెబ్సైట్లో, ఏదో ఒకటి చేయాలి. కానీ ఉన్నదాన్ని స్ట్రీమ్లైజ్ చేసి అందరికీ చదువు అవకాశం వచ్చేటట్లు అందరు చదువుకునేటట్లు చేయాలి. కానీ మొత్తానికి మేము వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి మేము ఇంజనీరింగ్ సీట్లు పెంచుకొని ఇచ్చాము, ఇంకా వాళ్ళు ఇంజనీరింగ్ సీట్లు పెంచకపోతే వాళ్ళ కాలేజీలే మూత పడవు. మొత్తం పొలిటికల్ లీడర్లవే ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మ్యాక్సిమం 60-70% ఇంజనీరింగ్ కాలేజీలు అంతా కూడా పొలిటికల్ లింక్డ్ కాలేజీలే ఉంటాయి. వాళ్ళకు మీరు ఆ సీట్లు పెంచకపోవడంతో వాళ్ళకు నష్టమేం లేదు. వాళ్ళు వచ్చినతోనే వసూలు చేసుకుంటారు. మేనేజ్మెంట్ కోటాల మీరు 200 సీట్లు వాళ్ళు పెంచమని అడిగితే మీరు 150 సీట్లు పెంచి 50 సీట్లు పెంచలే, తక్కువ చేశారు. ఆ 150 సీట్లు మంచి వాళ్ళకి అమ్ముకుంటారు. ఏమున్నది, మంచిగా డబ్బులు ఇస్తే వాళ్ళకు కాంపిటీషన్ పెట్టి అవసరమైతే దాన్ని బేరం వేసి మరీ పెంచి అమ్ముకుంటారు. వాళ్ళకి నష్టం లేదు. ఎటు తిరిగి ప్రభుత్వ నిర్ణయంతోన ఇక్కడనే నష్టం. కాబట్టి ఇంకా టైం ఉంది ప్రభుత్వానికి. హైకోర్టు కూడా ప్రభుత్వం చేతిలో పెట్టింది ఇష్యూ. మీరే పెంచుకోవడం తగ్గించుకోవడం మీ చేతిలో ఉందని. ఫెసిలిటీ ఉన్న కాలేజీలో, ఫెసిలిటీ లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు స్కిల్స్ కూడా ఉండాలి కాబట్టి. బాలేని కాలేజీలో, సౌకర్యాలు లేని కాలేజీలో పెంచాల్సిన అవసరం లేదు. కానీ సౌకర్యాలు బాగున్న కాలేజీలో అయితే సీట్లు పెంచి వాళ్ళకు ఏం పెంచుతారు? మేనేజ్మెంట్ కోటా అయితే ఒక 50% పెంచుతారా, లేకపోతే కన్నర్ కోటాలు ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తారా? ఏదో ఒకటి చేయాలి. ఏదో చేయకపోతే పిల్లలు నష్టపోతారు. పిల్లలు ఏముంటుంది, మళ్ళీ పోయి సాంప్రదాయ డిగ్రీలు చదువుతారు. ఆ డిగ్రీ చదివితే ఇప్పుడు ఏం వస్తలేవు. డిగ్రీ చదివితే వాళ్ళు ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఇది స్టడీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.